నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. నిన్న కల్తీ నెయ్యికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. వీళ్ళు ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే అక్కడ ఢిల్లీలో మిథున్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు ఇంకొంతమంది ప్రెస్ మీట్ పెట్టారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ గారిని కలవడానికి వెళ్తున్నారు. అది కూడా యాజ్ ఇట్ ఈజ్ మొన్న ఎలా వెళ్ళారో ఇప్పుడు కూడా అలానే యాత్ర చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే వీళ్ళంతా ఏం చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా చెప్తున్నారు, ఇది దేవస్థానాల మీద, హిందూ మతం మీద చేసిన దాడి. ముందే ప్రణాళిక సిద్ధం చేసుకొని అధికారంలోకి రాగానే వీళ్ళు దాన్ని అమలు చేశారు, అంతేగాని డబ్బు కోసం చేసిందైతే కాదు అని కరాఖండిగా తేల్చి చెప్పారు. ఇటు పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు? ఏదైతే దాడి జరిగిందో హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా జరిగింది, పక్కా కల్తీ జరిగిందని సిట్టే చెప్తుంది, మరి జరగలేదని మీరు ఎలా చెప్తారు అని క్వశ్చన్ చేస్తున్నారు. మాధవ గారు కూడా అదే అంటున్నారు. అసలు నెయ్యే లేదు అని సిట్ చెప్తుంటుంటే మేము కల్తీయే చేయలేదు అని చెప్పేసి మీరు ఎలా చెప్తారని ప్రశ్నించి, కానీ ఈ ముగ్గురు ప్రెస్ మీట్లో కీలకంగా చెప్పింది ఏంటి అంటే, ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి దేవుడు ముందు మోకరిల్లేంత వరకు కూడా మేము విడిచిపెట్టేదే లేదు అని స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తుంటే, వైవి సుబ్బారెడ్డి గారు చెప్తారు, అవును కల్తీ జరిగింది, అందులో పంది కొవ్వు లాంటిది కలవలేదు, కానీ కల్తీ అయితే జరిగింది నెయ్యి అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గారు ఒప్పుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? అసలు జరగనే లేదు, అసలు కల్తీ నెయ్యే జరగలేదు, కావాలని మా మీద కేసులు పడుతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అంటే వాళ్ళకే క్లారిటీ లేదా? లేదు అంటే అరెస్ట్ కాక తప్పదు అని వాళ్ళు భయపడుతున్నారా? ప్రజల్ని మభ్య పెట్టేందుకు, దారి మళ్లించేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారా? ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఓవరాల్గా నిన్న ప్రెస్ మీట్కి మధ్య ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఒకరంటారు అసలు కల్తీ జరగలేదు నెయ్యిలో, మేము అంతా స్వచ్ఛందంగా చేసాం, మంచిగా చేసామని. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. రవి సుబ్బారెడ్డి గారు అంటారు ఇది కల్తీ జరిగింది, సిట్ చెప్పిన మాట నిజమే, కానీ నేను చేయలేదు అంటారు ఆయన. ఇటు వీళ్ళేమో అంటే కూటమి ప్రభుత్వం ఏమో సిట్ చాలా క్లియర్గా చెప్పింది కల్తీ జరిగింది, కాకపోతే పంది కొవ్వుల గురించి మేము చెప్పి హిందూ ప్రజల మనోభావాలు దెబ్బతీయలేం కాబట్టి వాటిని మేము మాట్లాడట్లేదు, కానీ శిక్ష పడేంత వరకు మేము ఊరుకునేది లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు అసలు ఎలా చూడాలి వీళ్ళు ప్రెస్ మీట్లని? ఏం చెప్తున్నారు అసలు? ఇవాళ పొద్దున సుబ్బారెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేశాడండి. వా ఫోన్ చేసి మామూలుగా అక్షంతలు కాదు, అసలు బాబాయి వయసులో పెద్దాడు అని కూడా చూడకుండా అసలు తిట్టు వదిలిపెట్టాడు. అంటే నిన్న మీరు ప్రెస్ మీట్ ఢిల్లీలో పెట్టింది ఏంటి? చంద్రబాబు చెప్పిన దాన్ని అటెస్ట్ చేయడం కోసం పెట్టారా? చంద్రబాబు ఏదైతే చెప్పాడో ఎన్డీడీబీ రిపోర్ట్, జంతు కొవ్వు కలిసింది, లాడ్ ఉంది అని స్పష్టంగా ఎన్డీడీబీ ఏంటి ఆ శాంపుల్స్లో ఆ ఈక్వేషన్ 4-5 ఈక్వేషన్స్లో ఈక్వేషన్ 4లో ఏముంది? దాంట్లో అసలు కొవ్వు ఎంత ఉండాలి? 104 ఉండాలి, కానీ 116 ఉంది. 116 ఉంది ఎస్ వాల్యూ అంటే అర్థం దానిలో పంది కొవ్వు కలిసింది అని చెప్పి ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. అది చంద్రబాబు చెప్పిందే. మళ్ళా సుబ్బారెడ్డి నిన్న ఢిల్లీ ప్రెస్ మీట్లో అదే రిపోర్ట్ తీసి అదే చదివి సస్పెక్టెడ్ అనే పదం వాడతాడు. ఆ హెడ్డింగ్లో సస్పెక్టెడ్ అడల్టరెంట్స్ అని ఉంది. అంటే కల్తీ అనుమానాలు అని ఉన్నాయి కదా అంటాడు. కల్తీ అనుమానాల కింద నిర్ధారణ ఉంది. ఏది? స్పష్టంగా ఈక్వేషన్ 4లో ఎస్ వాల్యూ మనం అన్నదే 98 నుంచి 104 ఉండాల్సింది 116 ఎలా ఉంది? అక్కడే పంది కొవ్వు, లాడు, లేకపోతే ఈ ఫిష్ ఆయిల్ ఉన్నాయని చెప్పి మరి ఇచ్చిన నేపథ్యంలో దాన్ని పట్టుకుని సుబ్బారెడ్డి చంద్రబాబు ఏం చెప్పాడో అది కరెక్ట్ అని. అంటే సుబ్బారెడ్డి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టింది జగన్ చెప్పింది చెప్పడానిక, చంద్రబాబు చెప్పింది సమర్థించడానిక? అంటే నేను జరిగింది నిజమే, వాస్తవమే, కానీ నేను చేయలేదు అంటే ఆయనతో ఎవరో చేపించారని కదా సార్ ఆయన ఇండైరెక్ట్గా చెప్తుంది. ఐ థింక్ నాకు అలా అర్థమైంది. మొదటి నుంచి అదే చెప్తున్నాడు, అంతకుముందు కూడా అదే చెప్పాడు, కల్తీ జరిగింది వాస్తవం, దానికే ఇంకా నువ్వు బాధ్యత వహించాలి. నువ్వు చైర్మన్గా మరి కల్తీ జరిగిందని నిజం అనుకున్నప్పుడు ఇంకా నీకు అసలు మాట్లాడే నైతికత ఎక్కడుంది? మరి ఆయన సైన్ పెట్టకపోతే చైర్మన్గా మరి ఎవరు చేశారు? భూమన కరుణాకర్ గారా? అంటే 5 ఏళ్లలో ఇద్దరు ఉంటారు కాబట్టి ఎవరు చేశారు? మరి ఎవరు సంతకం పెట్టారు? ఎవరు తీసుకున్న డెసిషన్స్? అంటే అధికారుల మీదకు తోసేసి నాకు సంబంధం లేదు, ఇది అంతా అధికారుల పరం అంటే మరి సంతకం పెట్టింది ఎవరు? అధికార కాదుగా.
సింఘాల్ సంతకం లేదు, అక్కడ ఉన్నది సుబ్బారెడ్డి సంతకం. నీ చదవకండి. సంతకాన్ని అమలు చేయడమే సింఘాల్ బాధ్యత. ఇంకా నా సంతకం ఫోర్జరీ అనలేదు సార్ వాళ్ళు. ఇంకా తర్వాత అంటారేమో, ఎందుకంటే అనేక ఫోర్జరీ సంతకాలు వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. అవును. కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గర నుంచి మొత్తం వీళ్ళంతా ఫోర్జరీ పితామహులే. అవును. ఇప్పుడు ఒకటి ఇక్కడ మనం చూడాల్సింది, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్, యానిమల్ ఫ్యాట్ స్పష్టంగా ఉన్నాయని శాస్త్రవేత్తలందరూ చెబుతుంటే సుప్రీంకోర్టు ఏమంది, ముఖ్యమంత్రి గారిని కూడా మాట్లాడొద్దాం, ఇది భక్తుల విశ్వాసం నమ్మకానికి సంబంధించిన అంశం, అది మళ్ళీ వాళ్ళు అందరూ కోట్లాది భక్తులు బాధపడే అవకాశం ఉంది కాబట్టి మాట్లాడొద్దంటే దాన్ని సాగుగా తీసుకుని జంతు కొవ్వుని అడ్డం పెట్టుకుని అసలు కల్తీయే జరగలేదంటాడు జగన్మోహన్ రెడ్డి. సజ్జలేమో కల్తీ సహజమే అన్నాడు. అంటే ముగ్గురు నాయకులు వైసీపీలో 3 రకాల వెర్షన్. సహజమే కల్తీ అని సజ్జలు చెప్పటం ఏంటి, కల్తీ జరిగింది నిజమే అని సుబ్బారెడ్డి ఒప్పుకోవటం ఏంటి, జరగలేదని జగన్మోహన్ రెడ్డి చెప్పటం ఏంటి. ఇప్పుడు ఈరోజు కూడా మళ్ళీ పర్యటన, ఎక్కడ జోగి రమేష్ దగ్గరికి వెళ్తున్నాడు, నిన్న అంబటి దగ్గర పర్యటన. మీరు చెప్పారు 2 ప్రెస్ మీట్లు, 2 పర్యటనలు. అసలు నీకు ఇంకో విషయం చెప్తా, ఏది 2 చెక్కుల గురించి చెప్తా, చాలా గమ్మత్తుగా ఉంటుందన్నమాట. 2 స్కాములు ఇవి. ఏది ఈ 2 స్కాములు 2 ఎంపీలు ఇన్వాల్వ్ అయ్యారు. ఒకటేమో కల్తీ నెయ్యి, ఒకటేమో కల్తీ మద్యం. అక్కడ కల్తీ మద్యంలోనేమో మిథున్ రెడ్డి లోక్సభ సభ్యుడు, ఇక్కడ కల్తీ నెయ్యిలోనేమో సుబ్బారెడ్డి రాజ్యసభ సభ్యుడు. వీళ్ళిద్దరూ కలిసి నిన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు. ఇక్కడ దీంట్లో మనం తీసుకుంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఖాతా నంబర్ 20092501613, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఖాతా నంబర్ 20092501613. ఎవరిది? దాంట్లోకి 5 కోట్లు వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ 5 కోట్లు నీకు 50,000 కోట్ల స్కామ్ను పట్టించింది. ఎవరిది సార్ ఇది? ఇది పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. మీరు సివిల్ కాంట్రాక్టులు, మీరు ప్రాజెక్టులు కడతారు, రోడ్లు వేస్తారు. మీకు ఏదన్నా వేస్తే ఎవరు వేయాల ఖాతాలో డబ్బులు? డిస్టిలరీలు ఎలా వేస్తారు? అవును కదా. ఇప్పుడు డిస్టిలరీకి మద్యం కదా వాళ్ళు అమ్ముకునేది. అంటే మీ దగ్గర పనిచేసే ఇంజనీర్లు, కార్మికులు అందరూ మద్యం తాగుతుంటే 5 కోట్లు బిల్ అది. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఏమంటాడు, 5 కోట్లు వెనక్కి ఇచ్చేసామంటాడు. వెనక్కి ఇచ్చేసినంత మాత్రాన నువ్వు చేసింది ఇదవుద్దా? అంటే చూసావా, ఒక బ్యాంకు ఖాతా ఒక 5 కోట్లు ఎలా 50,000 కోట్ల స్కామ్ని పట్టించిందో. పేరుకే అది 3,600 కోట్ల స్కామ్ అంటారు, కానీ అది 1,00,000 కోట్ల మద్యం, దాంట్లో 50,000 కోట్లు కుంభకోణం. ఇంకొక అకౌంట్ చెప్తా నీకు, 306917573990. ఇది మరి ఎస్బీఐ, ఢిల్లీ ఎస్బీఐ సంసదీయ బ్రాంచ్. ఈ అకౌంట్ నెంబర్ ఎవరిది? వైవి సుబ్బారెడ్డినా? వాళ్ళ పిఏ చిన్నప్పన్న. ఈ అకౌంట్లో ఎంత పడింది అని అడుగు. 50 లక్షలు. 50 లక్షలు ఎవరిచ్చారని అడుగు. ఎవరిచ్చారు? డైరీ వాడు ఇచ్చాడు. డైరీ వాడికి మరి ఈ పిఏకి సంబంధం ఏంటి? అసలు ఇతను నా పిఏ కాదంటాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిఏ అంటాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిఏ అని చెప్పి రాసింది ఆ ఛార్జ్ షీట్లో సిట్టు? లేదు, వైవి సుబ్బారెడ్డి పిఏనే రాసింది. 10 సార్లు రాసింది. అవును. ఏమని, నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు నీకు అతనే పిఏ, టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు నీకు అతనే పిఏ. అంటే 4,63,00,000 ఇప్పుడు ఈ బ్యాంక్ ఖాతాలో ఉన్నాయి. ఎక్కడి నుండి వచ్చినాయి? వెంటనే అవి ఒక 5 లక్షలు మాత్రమే ఉంచి 4,68,00,000కి 4,63,00,000 విత్డ్రా చేశారు. ఎవరా మహిళ? బెజవాడకు చెందినటువంటి ఒక మహిళ. ఆమె అకౌంట్ని చిన్నప్పని ఆపరేట్ చేయటం. ఆ మహిళకి చిన్నప్పనికి సంబంధాలు ఏంటి? తాడేపల్లి ప్యాలెస్ దగ్గర అపార్ట్మెంట్లో ఆమె ఉంటుందంట. ఆమె తల్లి ఎవరో శ్రీదేవి అంట పేరు. ఆమె అకౌంట్ని చిన్నప్పన్న ఆపరేట్ చేయటం ఏంటి? చిన్నప్పన్న డబ్బులన్నీ మరి ఎవరి ఖాతాల్లోకి ఆ 4,63,00,000 వెళ్ళాయి? సుబ్బారెడ్డి గారిని, స్వర్ణలత మేడంని మీ యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు ఇవ్వండి ఇవ్వం, మేము కోర్టుకు వెళ్ళి మా ప్రైవసీ పోద్దంటారు. అంటే
నీకు నిజంగా ఏది నువ్వు సచ్చీలుడు అయితే ఏది నువ్వు ఇప్పుడు చెబుతున్నావు కదా, నేను ప్రమాణం చేస్తా, ఏ ప్రమాణం ఆయనకి సిద్ధం, ఏ సత్య శోధన టెస్ట్కైనా సిద్ధం అన్నాడు నేను సుబ్బారెడ్డి. యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు నువ్వు ఆ ఒక్కటి చాలు, ప్రమాణాలు అక్కర్లేదు. సత్య శోధన అవసరం లేదు, నీ బ్యాంక్ లావాదేవీలు ఇస్తే చాలు కదా. అంటే నేను సత్య శోధనకైనా సిద్ధమే, నేను స్వామివారి దగ్గర మరి కర్పూరం ఆర్పడానికైనా సిద్ధమే. ఎందుకంటే మా కరుణాకర్ రెడ్డి ఆర్పాడు, మా జోగి రమేష్ ఆర్పాడు, నేను ఆర్పుతా. కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మాత్రం అడగదు. అంటే సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా ఖరాఖండిగా నేను ప్రెస్ మీట్లో ఏం చెప్పింది, శిక్షించేంత వరకు మేము నిద్రపోము. ఇంకొక కీలకమైన అంశం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సార్. ఆయన ఏమన్నారు అంటే, ఇది డబ్బు కోసం చేసింది కాదు, హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని కించపరచడానికి, అవమానించడం కోసం ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకొని అధికారంలోకి వచ్చాక ఆ ప్రణాళికని అమలు చేశారు అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. నిజంగా ఇదే జరిగిందా? డబ్బు కోసం చేశారా? డబ్బు కోసం చేస్తే ఇన్ని స్కామ్లు ఉన్నాయి కాబట్టి నిజంగా డబ్బు కోసం అనుకోవచ్చు. అలానే ముఖ్యంగా హిందూ ధర్మం మీదే పడి దోచుకున్నారు కాబట్టి ధర్మం మీద చేసిందిగా కూడా ఆయన భావిస్తున్నారు. ఎందుకంటే చర్చిలో జరగలే ఇలాంటి స్కామ్లు, ఏ మసీదుల్లోని జరగలే ఇలాంటి స్కామ్లు, ఏ బౌద్ధ ఆలయాల్లోని జరగలే ఇలాంటి స్కామ్లు, కేవలం హిందూ ఆలయాల్లో మాత్రమే జరిగింది. కాబట్టి బాబు గారు చెప్పింది అక్షరాల నిజమా? నీకు ఒక విషయం చెప్తా. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డేట్ తెలుసా? 2019 మే 30. సుబ్బారెడ్డిని టీటీడీ బోర్డు చైర్మన్గా అపాయింట్మెంట్ చేసింది ఎప్పుడో తెలుసా? 22 జూన్ 2019. అంటే తను సీఎం అయిన 22 రోజులకే బాబాయిని చైర్మన్గా పెట్టేశాడు. అవును. జనరల్గా ఎవరు సీఎం అయినా అంత హడావిడిగా కొత్త చైర్మన్ అక్కడ పెట్టరు. ఇప్పుడు ఈయన బిఆర్ నాయుడు, అవును, ఇప్పుడు చంద్రబాబు సీఎంగా ఇప్పుడు ప్రమాణం చేశారు 12వ తారీఖు జూన్ 2024. బిఆర్ నాయుడు అపాయింట్మెంట్ ఎప్పుడు జరిగింది? నవంబర్లోనో ఎప్పుడు జరిగింది. అప్పటికి 1 year 5-6 నెలల తర్వాత జరిగింది. అంటే తిరుమలపై కన్నేసి, ఆ తిరుపతి దేవస్థానం సంపద పైన కన్నేసి వీళ్ళు మరి ఏ విధంగా పందికొక్కులు చేరినట్టుగా చేరి సుబ్బారెడ్డిని ముందు చేర్చాడు, భూమన కరుణాకర్ రెడ్డిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వెంటనే 2 నెలల్లో మళ్ళీ ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చారు. పర్చేజింగ్ కమిటీ చైర్మన్గా భూమన్ని పెట్టారు. ఇది కేవలం ఏంటి, ఒక బ్రాంచే, ఒక కొమ్మ. కల్తీ నెయ్యి ఒకటే 250 కోట్లు, కల్తీ జీడిపప్పు ఉంది అది ఎంత, అది 90 కోట్లు, కల్తీ యాలుకలు ఉన్నాయి, కల్తీ శనగపిండి ఉన్నాయి. అంటే పర్చేజెస్ ఏది, ఈ సరుకుల కుంభకోణం ఎంత అనుకుంటున్నావు? 4,000 కోట్లు. ఎవరు తిన్నది సార్ అసలు? ఇంజనీరింగ్ స్కామ్ ఉంది మళ్ళీ అక్కడ. ఇంజనీరింగ్ విభాగంలో పనులు చేయకుండానే 2,000 కోట్లు. అంటే తిరుపతిలోనే వీళ్ళు ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో 15,000 కోట్లు స్వాహా చేశారు. ఇటు మొన్న శ్రీశైలానికి కూడా 11 నెలల పాటు ఇదే బోలేబాబా డైరీని అయి పంపించారు కదా సార్. 15 కోట్లు. 15 కోట్లు, శ్రీశైలంకి 15 కోట్లు. అదే రాజేష్, అవును, రాజేష్ ఆ కంపెనీకి ఇచ్చారు. అలాంటి ఆలయాలు ఆంధ్రప్రదేశ్లో 10 ఆలయాలకి బోలేబాబా డైరీ ఇదే. అది నెయ్యి కాదు, ఏమంటావు దాన్ని, జల్, అదే రసాయన పదార్థం, విషపూరిత రసాయన పదార్థం. అంటే 10 ఆలయాలకి నువ్వు 10-15 వేసుకో, అంతేగా 150 కోట్లు. అంటే సింహాచలాన్ని వదిలేశారు. సింహాద్రి జోలికి వెళ్తే మరి ఏం చేస్తాడు అనుకున్నారు, రూపంలో వచ్చి ఎక్కడ ఏం చేస్తారని భయపడ్డారు. షిరిడి ఆలయానికి కూడా ఇదే. షిరిడీకి ఇది బోలేబాబా మామూలు బాబా కాదు, జగన్ బాబా. బోలేబాబా అంటే ఎవరు, జగన్ బాబా, ఇంక తేడా ఏముంది? అంటే ఇప్పుడు ఒకటి, జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారు, వీళ్ళందరూ సూత్రధారులే, పాత్రధారులే. కేవలం అధికారులనే బలి చేసి సింగాల్పై వేటేసి వీళ్ళని తప్పించాలన్న మహాకుట్ర. అసలు కూటమి ప్రభుత్వం వీళ్ళ మీద నిజంగా చెప్పినట్టు యాక్షన్ తీసుకుంటుందా? ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు చూడండి సార్, 12 ఏళ్ళు అయిపోయిందిగా. ఎవరైనా ఉన్నారా బయట ఈ విధంగా ఇంత నడిపించుకుంటూ వస్తున్న వ్యక్తి ఈ కేసులో జైలుకి వెళ్తాడు అన్న గ్యారంటీ ఏముంది? ఈ కేసులో శిక్ష అనుభవిస్తాడన్న గ్యారంటీ ఏముంది? ఇప్పుడు కూటమి ప్రభుత్వం మేము శిక్షించి తీరుతాం వాళ్ళందరినీ అన్న మాట నమ్మాలా? అంటే ఇక్కడ ఇప్పుడు శిక్ష ఏంటి, శిక్ష విధిస్తే అతనిలో పశ్చాత్తాపం వస్తుందా, పరివర్తన కలుగుద్దా? ఆల్రెడీ గతంలో శిక్ష అనుభవించినాడే కదా.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి శిక్షించడం కాదు ఇక్కడ కావాల్సింది ఏంటంటే ప్రజల్లో అయినా సరే చర్చ ఇవాళ అతనిలో మార్పు, అతనిలో పరివర్తన. ఇప్పుడు ఇదంతా ఇక ప్రకృతి చూసుకుంటుంది. నీలో మార్పు రాకపోతే ఇవాళ నేచర్ నిన్ను మారుస్తుంది, సహజం. మార్పుకి నువ్వు గనక కలిసి రాకపోతే ఏం జరుగుతుంది? అడ్రస్ లేకుండా పోతుంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కనుక మనం చూస్తున్నట్లయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా మాట్లాడుతూ ఏదన్నాడు, ఈరోజు మాట్లాడుతూ ఆయన ఏమన్నారు, సుప్రీంకోర్టు ఒకసారి మరి ఇచ్చేసిన తర్వాత ఏ రకంగా వీళ్ళు కమిషన్ వేస్తారంటాడు. అవును సార్, సుప్రీంకోర్టుకి సిట్ ఛార్జ్ షీట్ సమర్పించిన తర్వాత మీకు ఏ విధంగా కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్కి ఇస్తారు క్యాబినెట్ అంటే? క్యాబినెట్ అధికారాలనే ప్రశ్నిస్తున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. కానీ వాళ్ళే చెప్పినట్టున్నారు కదా సార్, వీళ్ళ పలానా వ్యక్తుల మీద మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి గవర్నమెంట్కి. ఇప్పుడు నాగేశ్వర్ ఆయన ఏంటి, ఆయన మరి గతంలో మనం చూసాం ఎమ్మెల్సీగా పనిచేశారు, ఒక విశ్లేషకుడిగా లేకపోతే ఒక ప్రొఫెసర్గా, అటు జర్నలిజం ఆయన క్లాసులు ఇవ్వడం, అనేక మందికి వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, గొప్ప విశ్లేషకుడిగా ఉన్నటువంటి ఆయన ఎవరిని మద్దతు ఇస్తున్నాడు, ఎవరికి సపోర్ట్ ఇస్తున్నాడు అంటే? సుప్రీంకోర్టు ఒకసారి ఛార్జ్ షీట్ ఇచ్చిన తర్వాత క్యాబినెట్ కమిషన్ ఎలా వేస్తుందంటే, సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్ క్యాబినెట్కి డైరెక్షన్ ఇచ్చింది. 11 పేజీల నివేదిక క్యాబినెట్కి పంపింది. ఆ 11 పేజీల నివేదికలో క్యాబినెట్ డిస్కస్ చేసి తీసుకున్న నిర్ణయం అది. 3 అధికారుల పైన చర్య తీసుకోమంది, అనిల్ సింఘాల్ మీద వేటేసింది. తర్వాత ఈ కమిషన్కి ఆదేశిస్తే ఆయన ఎలా మీరు నియమిస్తారంటే, ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆ విధమైన వ్యాఖ్యల ద్వారా జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి చేసింది కరెక్ట్ అని చెప్తున్నారా? అది జనంలో చర్చ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.